రోడ్లు ఇక ఉధృతంగా వానలు కురుస్తూ ఉన్నాయి. గత 2 రోజుల నుంచి తెలంగాణలోని ఉత్తర తెలంగాణలో ప్రధానంగా ఉధృతంగా కురుస్తూ ఉంది. వర్షాలు భారీ వర్షాలు వస్తూ ఉన్నాయి. దీంతో అనేక వాగులు తెగిపోయాయి. రోడ్లను కూడా శిథిలమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్లో 16.7 సెంటీమీటర్ల వర్షపాతం, సగానికి పైగా నిండిన తుంగభద్ర జూరాలను చేరిన కృష్ణా జలాలు. నేడు రేపు అత్యంత భారీ వర్షాలు. 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ. పెదవాగు కాలి ప్రాజెక్టు గండి 20 కోట్ల నష్టం. గబ్బల గంగమ్మ అటవీ ప్రాంతంలో 31 సెంటీమీటర్ల వర్షం, భారీ వరద, 200 పైగా పశువుల మృత్యువాత. నిరాశ్రయులైనటువంటి 2 గ్రామాల ప్రజలు, వేలాది ఎకరాల పంట నష్టం. ఇక పంట కూడా నష్టం జరిగి భారీ వర్షం. ఇప్పటిదాకా రైతులంతా కూడా వర్షం కోసము ఎదురు చూశారు. కానీ భారీలోనే అతి భారీ వర్షం కూడా వస్తున్నటువంటి పరిస్థితుల్లో వాగులు వంకలు పొంగి పొర్లుతూ ఉన్నాయి. రోడ్లు శిథిలమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం 8 మండలాల్లో అత్యంత భారీ వర్షాలు కురవగా 35 మండలాల్లో భారీ వానలు పడ్డాయి. ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలో వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది. వానలతో చాలా చోట్ల వాగులు వంకలు పొంగి పొర్లుతుండగా ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండు కుండలా మారాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా ఇళ్లలోకి నీరు చేరిందని కొన్ని జిల్లాల్లో చెప్తున్నారు. 3వ పేజీలో చూద్దాం. ఇంకా కొన్ని జిల్లాలకు సంబంధించినటువంటి రెడ్ అలర్ట్ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. పెదవాగు కాలి మారుమూల గ్రామాలకు రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ అత్యధికంగా 16.7 సెంటీమీటర్లు. అదే జిల్లా పెంచికల్పేటలో 17.4, మంచిర్యాల జిల్లా వేమనపల్లిలో 15.2, అదే జిల్లా కోటపల్లిలో 13.6, పెద్దపల్లి జిల్లా మంతని మండలంలో 12.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు. ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లజాము వరకు కూడా భారీ వర్షాలు కురిసింది. బెజ్జార్ మండలం కొత్తగూడెంలో భారీ వర్షానికి సోమని, కృష్ణపల్లి గ్రామాల మధ్య లోవెల్ వంతెనపై నుంచి వరదల నీరు ప్రవహిస్తుండటంతో ప్రతి గ్రామాలకు దాదాపు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇంకా ప్రాజెక్టులో పెరుగుతున్నటువంటి వరద. కృష్ణా గోదావరి బేసిన్లో ప్రాజెక్టులకు వరద క్రమంగా పెరుగుతుంది. తుంగభద్ర జలాశయం సగానికి పైగా నిండింది. శుక్రవారం సాయంత్రానికి ఈ జలాశయానికి 1,07,632 క్యూసెక్కుల వరద వస్తుంది. తుంగభద్ర పూర్తిస్థాయి సామర్థ్యం 1,05,579 టీఎంసీలకు ప్రస్తుతం 59.80 టీఎంసీలు ఉన్నాయి. ఇక తుంగభద్ర ఎగువన ఉన్నటువంటి ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు నిండిపోయాయి. ఇక జూరాల ప్రాజెక్టు కృష్ణా జలాలు తాకాయి. ఈ ప్రాజెక్టుకు 65,000 క్యూసెక్ల వరద వస్తుండగా జల విద్యుత్ ద్వారా 37,905 క్యూసెక్లు దిగువకు వస్తూ ఉన్నాయి. శ్రీశైలం ప్రాజెక్టుకు 32,673 క్యూసెక్ల వరద వచ్చి చేరింది. నాగార్జున సాగర్కు 8,462 క్యూసెక్ల ఇన్ఫో వస్తుండగా కాలువ ద్వారా 6,145 క్యూసెక్లకు దిగువకు వదులుతున్నారు. ఇక గోదావరి బేసిన్లోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 17,283 క్యూసెక్లు వరద వస్తుంది. సమ్మక్క సాగర్ బ్యారేజ్కి 3.75 లక్షల క్యూసెక్లు వస్తుండగా సీతమ్మ సాగర్ దుమ్ముగూడెంకు 3.47 లక్షల క్యూసెక్లు, అదేవిధంగా మేడిగడ్డకు 3.41 క్యూసెక్లు, అన్నారం బ్యారేజ్కి 12,500 క్యూసెక్లు ఇన్ఫ్లో వస్తుండగా దిగువకు వదులుతా ఉన్నారు. వరదల గంటకోసారి సమీక్షించండి అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో భారీ మధ్యతరహా ప్రాజెక్టులోకి వచ్చేటువంటి వరదలను గంటకొకసారి పర్యవేక్షించాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు గేట్లను మార్గదర్శకాల ప్రకారం నిర్ణయించాలని సూచించారు. కొత్తగూడెం జిల్లా పెద్దవాగు ప్రాజెక్టులకు గండ్లు పడకుండా దురదృష్టకరమని సంఘటనని అభివర్ణించారు. ప్రాజెక్టు నుంచి వరదను వదిలే క్రమంలో దిగువ ప్రాంతంలో తగినటువంటి హెచ్చరికలు జారీ చేయాలని, దిగువ స్ట్రాండింగ్ ఆపరేషన్ ప్రోటోకాల్ పాటించాలన్నారు. ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో ఎస్సీ, ఈఈ, డిఈ, ఏఈలు, ఈఈలు అందుబాటులో ఉండాలన్నారు. చీఫ్ ఇంజనీర్లు ఎవరు కూడా హెడ్ క్వార్టర్ను వీడరాదని నిర్దేశించారు. ఇక 2 రోజులు అత్యంత
భారీ వర్షాలు కూడా కురియనున్నాయి. రాష్ట్రంలో 2 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. శనివారం హైదరాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి ఈ 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ను ప్రకటించింది. అలాగే సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల, భూపాలపల్లి, నిజామాబాద్ ఈ 4 జిల్లాలు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్, సంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వివరించింది. వర్షాల కోసం ఎదురు చూసినటువంటి రైతాంగానికి భారీ వర్షాలు వస్తూ ఉన్నాయి. లోతట్టు ప్రాంతాల్లో కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇంకా 2 రోజుల పాటు నేడు రేపు కూడా ఈ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలంతా కూడా సురక్షితంగా ఉండాలి. వాగులు వంకల వద్దకు వెళ్లకుండా, చెట్ల వద్దకు వెళ్లకుండా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. ప్రభుత్వం